షణ్ముఖ్ జశ్వంత్ గంజాయి కేసులో అయితే కొత్త మలుపు చోటు చేసుకున్నదని కనిపిస్తోంది. ఎందుకంటే ఈ కేసు లాయర్గా వాదించడానికి అయితే మన దిలీప్ శుంకర గారు అయితే వచ్చేసారని అయితే మనకైతే తెలుస్తుంది. నిన్న కూడా తను చెప్పిన ఏంటంటే విషయము, షణ్ముఖ్ జశ్వంత్ కానీ లేకపోతే వాళ్ళ అన్న సందీప్ కానీ లేకపోతే అమ్మాయి డాక్టర్ మౌనిక కానీ ఎవరైనా సరే ఈ యొక్క ఇష్యూపై ఇంకా తెలాల్సి ఉంది. కాకపోతే ఏంటంటే మీరు గమనించినట్లయితే అక్కడ అమ్మాయి ఒక్కటే వచ్చింది తప్ప అమ్మాయి తరపున ఎవరు వాళ్ళ పేరెంట్స్ కానీ లేకపోతే వాళ్ళ రిలేటివ్స్ కానీ ఎవరు రాలేదు. సో కాబట్టి ఇది ఇప్పుడు ప్రేమ వివాహం కాదు, ప్రేమ యొక్క అయితే సిచ్యువేషన్ అది కాదు. 2016 నుంచి కూడా ఇద్దరు కదా లవ్ చేసుకుని ప్రేమించుకుంటూ ఉన్నారు. కొన్నిసార్లు డైవర్స్ కూడా అయ్యిందంట. మళ్ళీ డైవర్స్ మాకంతా వద్దు, సారీ డైవర్స్ అంటున్నా, ఇది బ్రేకప్ అయిందంట. మళ్ళీ బ్రేకప్ అంతా వద్దు మళ్ళీ కలిసిపోయారు. ఆ అమ్మాయి దాదాపు ఒక 40 lakhs వరకు ఖర్చు పెట్టిందంట ఆ అబ్బాయి కోసము. సో ఆ అబ్బాయి కూడా అమ్మాయికి ఏదో 5 to 6 lakhs వరకు ఏదో చైన్ తీపించారంట. సో ఇట్లా ప్రేమ వివాహం జరుగుతూ ఉంది. ఇది ఇప్పటి నుంచి కాదు, సో వాళ్ళకి ఎప్పటి నుంచో 2016 నుంచి కూడా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి. సో మిస్అండర్స్టాండింగ్స్ ఉంటూ ఉన్నాయి. కాకపోతే ఈ February 28th మ్యారేజ్ చేసుకుందాం డిసైడ్ అయ్యారు. కానీ ఇంతలోనే ఆ అబ్బాయి వేరే అమ్మాయితో లవ్లో ఉన్నాడనేసి తెలుసుకుని అమ్మాయి ఇట్లా వచ్చి కేసు పెట్టడం జరిగిందనమాట. దీని గురించి తెలియాల్సి ఉంది. సో ఇంతలోనే పోలీసు వాళ్ళు సందీప్ అనే పట్టుకునే అబ్బాయిని పట్టుకుందామని వెళ్ళే పనుల్లో సో అదే ఇంట్లో షణ్ముఖ్ జశ్వంత్ కూడా గంజా తాగుతూ ఉండడము, అది ఇంత తాగాడు ఏంటి ఇంకా తెలియాల్సి ఉంది అన్నట్టు మాట్లాడారనమాట. కానీ ఈరోజు మనకు రిపోర్ట్స్లో వచ్చి తెలిసిపోయింది షణ్ముఖ్ జశ్వంత్ అనేసి. కానీ కొంతవరకు దిలీప్ శుంకర్ అయితే షణ్ముఖ్ జశ్వంత్కి సపోర్టివ్గా ఉంటున్నారు అనేది మనకైతే తెలుస్తుంది వార్తల ప్రకారము. సో తను అంటే ఖచ్చితంగా తను వాదిస్తే అతను విన్నైపోతారనేది కాదు, ఇక్కడ అనవసరంగా తప్పు చేసిన వాళ్ళ దగ్గర సపోర్ట్ ఇచ్చుకుంటూ ఎందుకు నువ్వు అతని దగ్గర మనం మాట్లాడుతూ ఉన్నావు అనేది ఒకసారి దిలీప్ శుంకర గారు ఆలోచన చేసుకోవాలి అని అంటూ నెటిజన్స్ అయితే ఫైర్ అవుతున్నారు అతని పైన. సో షణ్ముఖ్ జశ్వంత్ కానీ లేకపోతే ఇంకొక సెలబ్రిటీస్ కానీ ఏదైనా తప్పే. సో కాబట్టి గంజాయి తాగడం తప్పు, వాళ్ళ అన్నని సపోర్ట్ చేయడం తప్పు, ఆ అమ్మాయిని అన్యాయం చేయడం ఇంకా తప్పు. సో కాబట్టి ఇన్ని తప్పుల్లో మీరు కూడా ఆ అబ్బాయికి సపోర్ట్ చేయడం చాలా పెద్ద తప్పు దిలీప్ శుంకర గారు అని అంటూ. మీ పైన మాకు చాలా అభిమానం ఉంది అని అంటూ చాలా మంది అయితే జనసేన ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళు కావచ్చు, లేకపోతే అటు సైడ్ నెటిజన్లు కావచ్చు, అందరూ కూడా దిలీప్ శుంకర గారి దగ్గర అయితే కొంతవరకు అయితే ఫైర్ అవుతున్నారు అనేది ఇన్ఫర్మేషన్. ఓవరాల్గా మీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పండి ఫ్రెండ్స్. సో షణ్ముఖ్ జశ్వంత్ అలానే వాళ్ళ నాన్న చేసి ఇద్దరు తప్పు కాబట్టి సో అతను వాదించిన కేసు మీ పైన మీరే అనుకున్నారు అనే కామెంట్ తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.